హాయ్ అండి. ఈరోజు క్యాబేజీ వడలు చేశాను. అలాగే దోస కూడా చేశానన్నమాట. చాలా క్రిస్పీగా, చాలా కరకరలాడుతూ వచ్చేలాగా చేశానండి దోస. దోస పిండి అయితే ఇంతకుముందు నేను 2, 3 వీడియోలు అయితే పెట్టాను. అందుకని ఈరోజు దోస పిండి తయారు చేయడం అయితే చూపించలేదు, కానీ మామూలుగా దోసలు చేయడం అయితే చూపించాను. ఇలాగా దోసలోకి ఉల్లిపాయలు కోస్తున్నానన్నమాట. ఆనియన్స్ కూడా కోసి రెడీగా పెట్టుకుందామని. నేను టిఫిన్ సెంటర్లో కూడా ఇలాగే కోస్తానన్నమాట ఉల్లిపాయలు. మిషన్ ఏమీ అవసరం లేదు. మిషన్ కంటే కూడా చాలా సన్నగా పర్ఫెక్ట్గా కరెక్ట్ ముక్కల్లాగా వస్తాయి అన్నమాట ఇలా కోసుకుంటే. ఉల్లిపాయ ఎలా కోస్తున్నారో ఒకసారి పర్ఫెక్ట్గా చూపించండి అని అడిగారు, అందుకని ఈరోజు చూపిస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత ఇంకా దోశ పిండి అయితే నైటు కలిపి పెట్టానండి. ఆ పిండి ఇదిగో ఇలాగా ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ పోసేసుకొని మరీ పల్చగా కాకుండా ఇలా ఈ విధంగా ఉండాలి. ఇలా చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా దోశ అయితే వేసి చూద్దామని దోశ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ ఒక దోశ ప్లెయిన్ దోశ చేద్దామని చేస్తున్నాను. ఒక దోశ అయితే బింగుకి ఇచ్చేయాల్సిందే. ఫస్ట్ అది వచ్చి కిచెన్లో కూర్చుందనమాట. ఆ దోశ తీసి ఇచ్చేసాను. ఫస్ట్ అది వచ్చేసింది, నేను ఏదో చేస్తున్నాను అనుకొని బింగు వచ్చిందనమాట. దోశ ఇచ్చేస్తే తీసుకొని అది ఒక పక్కకి వెళ్ళిపోతుంది, అందుకని ఫస్ట్ అయితే బింగుకు ఇచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అందరికీ దోశలు రెడీ చేయడం చేసేస్తున్నాను అనమాట. అంటే రెడీ చేయడం అంటే మాకు ఒకళ్ళు 10 దోశలు కావాలని చెప్పారనమాట. మసాలా పొడి దోశ, అలాగే ఉప్మా దోశ. ఇంకా ఎలాగో పిండి చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళకి ఇస్తానని చెప్పాను. వాళ్ళొక్కళ్ళకి మాత్రం ఇచ్చేస్తున్నాను. అలాగే ప్లెయిన్ దోశ, ఉప్మా దోశ, పొడి దోశ చెప్పారనమాట. అవి వాళ్ళకి చేసిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇలాగా ఆనియన్ దోశ రెడీ చేస్తున్నాను. ఆనియన్స్ మరీ ఎక్కువ వేయద్దు అని చెప్పారనమాట. లైట్గా ఆనియన్స్ అనేవి యాడ్ చేసి దోశలు రెడీ చేస్తున్నాను. అలాగే దాని మీద మన దగ్గర పొడి ఉంటుంది కదా, దోశ పొడి, ఆ పొడి కూడా యాడ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇలాగ దోశలన్నీ రెడీ చేసేసి పక్కకు పెట్టేస్తూ ఉన్నాను. అంటే ఒక విధంగా కాకుండా రెండు మూడు రకాలన్నమాట. ఓన్లీ పొడి దోశ ఒకటి, అలాగే ఆనియన్ దోశ, అలాగే ఉప్మా దోశ కూడా. సరే వాళ్ళ ఒక్కళ్ళకే కదా ఇచ్చేద్దాంలే, పిండి ఎలాగో చేసుకుంటున్నాం కదా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం మేము. అంటే పేపర్లు అవి ఏమీ లేవన్నమాట. ఒక బాక్స్లో వేసి చట్నీ, పల్లి చట్నీ, అలాగే దోశలు కూడా చేసి ఇచ్చేసాము. అంటే తెలిసిన వాళ్ళు ఇంకా దగ్గరే ఉన్నారు కదా అని వాళ్ళకి అలాగ చేసి ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఉప్మా అయితే ఇలాగ చేసి పక్కకు పెట్టేశానండి. పక్కకు పెట్టగానే ఇది గట్టిగా అయిపోయింది. చాలా లూజుగా చేశాను అన్నమాట, లిక్విడ్ లాగా ఉప్మా. నేను ఇవన్నీ రెడీ చేసుకునే లోపు ఉప్మా అనేది కొంచెం గట్టిగా అయింది. అంటే మరీ అంత గట్టిగా లేదనమాట. దోశ మీద వేయడానికైతే చక్కగా వచ్చింది. చాలా టేస్టీగా వచ్చిందండి ఉప్మా కూడా. నేను ఇంతకుముందు ఉప్మా వీడియో షార్ట్ వీడియోలో పెట్టానండి. చాలా బాగుంటుంది ఉప్మా ఆ విధంగా చేస్తే కనుక. దోశ మీద యాడ్ చేసినా బాగుంటుంది, లేదంటే మామూలుగా తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అంత కమ్మగా ఉంటుంది ఉప్మా అయితే. మెత్తగా ఉంటుందన్నమాట. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేస్తాను. ఇంకా దోశలు అయితే ఇలాగ రెడీ చేస్తూ ఉన్నాను. ప్లేట్లో పెట్టేస్తున్నాను అన్నమాట రెడీ చేసి. ఇంకా మేము ఎలాగో టిఫిన్ రెడీ చేసుకుంటున్నాం కదా అని వాళ్ళకు కూడా రెడీ చేసేస్తున్నాను. పెనం అయితే ఇలాగా దోశ వేసిన తర్వాత వాటర్ వేయకపోయినా కానీ ఒక క్లాత్తో తుడుచుకుంటే మాత్రం దోశ పర్ఫెక్ట్గా తిరిగిద్ది. మనం వేసినప్పుడు అంటే మనం చేసేటప్పుడు ఇలాగ తిరగాలి కదా, క్లాత్ తీసుకొని తుడవాలన్నమాట. లేదంటే ఇంకా బాగా పెనం బాగాలేదు అనుకుంటే ఒక 2 చుక్కలు వాటర్ వేసేసుకొని
పెనం అంతా క్లాత్ తీసుకొని చక్కగా నీట్గా తుడిచేసుకుంటే దోశ అయితే చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా పెనం పాడైపోతే కనుక నేను మొన్న పెనం క్లీన్ చేయడం కూడా చూపించానండి. అది అలాగే క్లీన్ చేసుకోవచ్చు. వెనక వైపు ముందు ఇలాగా కరెక్ట్గా గీకేస్తే అదంతా తీసేస్తే మనకి పెనం కూడా తొందరగా వేడెక్కి దోశలు కూడా బాగా వస్తాయి అన్నమాట. టిఫిన్ సెంటర్లో అయినా అలా క్లీన్ చేయాల్సిందే. మామూలుగా ఇంట్లో అయినా సరే అప్పుడప్పుడు కొన్నాళ్ళ తర్వాత అలాగా క్లీన్ చేస్తూ ఉంటే బాగా వస్తుందండి. లేదంటే తొందరగా వేడి అవ్వదన్నమాట పెనము, టైం పడుతుంది. ఈలోపు గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని అప్పుడప్పుడు అలా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఒక చాకు తీసుకొని కూడా అలా క్లీన్ చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. లేదంటే ఏదైనా ఇలాగా ఏంటంటే అట్లకాడ ఉంటుంది కదండి, ఇనపదైతే బాగా వస్తుంది అన్నమాట. ఇనప అట్లకాడలు ఉండే ఇంతకుముందు మాకు అక్కడైతే గుంటూరులో దొరికాయి అన్నమాట. ఇక్కడైతే ఉండట్లేదు. మామూలుగా మా దగ్గర కూడా ఇప్పుడు స్టీలియే ఉన్నాయి. ఇప్పటికీ కూడా గుంటూరులో మా వాళ్ళైతే ఇనపయ్యే వాడుతూ ఉన్నారనమాట. చాలా పొదునుగా చాలా బాగుంటాయి. చాక అవసరం లేకుండానే చక్కగా మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట నీట్గా. అలాగే ఇంకా మిగతా దోశలు కూడా రెడీ చేసేస్తూ ఉన్నాను. ఇదైతే దోశ భలే క్రిస్పీగా వచ్చిందండి. ఇలా మడత పెట్టడానికి కూడా రావట్లేదు అనమాట, అంత క్రిస్పీగా వచ్చేసింది దోశ. చాలా బాగుందన్నమాట దోశ అయితే. పిండి కనుక మీకు మళ్ళీ వీడియో పెట్టమంటే మాత్రం ఈసారి మళ్ళీ పర్ఫెక్ట్గా చేస్తాను, మళ్ళీ చూపిస్తాను ఇంకొకసారి. ఇంతకుముందు అయితే వీడియోలు అయితే ఉన్నాయండి, దోశ చేసిన వీడియోలు. ఆ వీడియో ఏమైనా మీకు యూజ్ అవుతే చూడండి. లేదు పర్ఫెక్ట్గా మళ్ళీ చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ నాకు వీలు కుదిరినప్పుడు ఇంకొకసారి మేము టిఫిన్ సెంటర్లో ఎలా కలుపుతామో పర్ఫెక్ట్గా అలాగే కలిపి చూపిస్తాను. ఇంత క్రిస్పీగా వస్తాయన్నమాట దోశలు. కలిపే విధంగా కలపాలండి. పిండి కూడా మరీ పల్చగా కలిపేసుకోకూడదు, మరీ గట్టిగా కలపకూడదు అనమాట. నేను చూపించాను కదా, ఆ విధంగా కలుపుకుంటే మాత్రం పిండి చాలా బాగా వస్తాయండి దోశలు. ఇలా నీట్గా వచ్చేస్తాయి, చక్కటి కలర్ కూడా వస్తుంది. అలాగే నేను ఈవినింగు ఇలాగా వడలు చేశానండి. క్యాబేజీ వడలు అన్నమాట ఇవి. మామూలుగా మనము తోటకూర వడలు అలా చేసుకుంటాం కదా, అదేవిధంగా నేను ఇలాగా క్యాబేజీ వడలు చేశానండి. ఇదిగో పచ్చిమిరకాయ, ఒక అల్లం ముక్క, అలాగే క్యాబేజీ అన్నీ ఇలాగే తురిమేస్తున్నాను. ఇంకా చిన్న చిన్న ముక్కలు అలా కొయ్యకుండా మొత్తం ఇలాగా తురిమేసి రెడీగా పెట్టేసుకున్నాను. మొత్తం ఇలా రెడీ పెట్టేసుకొని ఇందులో నుంచి వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుందండి. వాటర్ అయితే మనం ఎక్కువ యూజ్ చేయకోకుండా పిండి కలిపేయాలి. 1 కప్పు శనగపిండి వేస్తున్నాను, 1 స్పూను బియ్యం పిండి అండి. ఏంటంటే కొంచెం కరకరలాడుతూ రావడం కోసం బియ్యం పిండి యాడ్ చేశాను. లేదంటే బియ్యం పిండి లేకపోయినా కూడా శనగపిండితో కూడా చేసేసుకోవచ్చు. అలాగే కొన్ని ధనియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర ఇలాగా కొంచెం లైట్గా దంచేసుకొని అందులో యాడ్ చేశాను. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా, అంటే ఇలాగ ఉంటాయి కదండి, ఎండుమిరకాయలు పొడి చేసినవి, అవి కూడా ఇలాగా యాడ్ చేశాను. అవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. అవి గింజలు గింజల్లాగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా ఇలాగ కొంచెం కట్ చేసేసి అందులో యాడ్ చేసేసాను. బాగుంటుంది, కరివేపాకు కూడా వేసుకోవాలి. టేస్ట్ తినేటప్పుడు అవి తగులుతూ ఉంటాయన్నమాట. మొత్తం ఫస్ట్ ఇలాగ కలిపేస్తున్నాను అంతా. ఉప్పు కూడా యాడ్ చేశాను. అలాగే నేను ఏంటంటే తినే సోడా అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. 1 స్పూను అలా సరిపోతాయి అన్నమాట. వాటర్ అసలు ఎక్కువ వేయకూడదు. మనం పక్కన పెట్టుకున్నప్పుడు అందులోంచి క్యాబేజీల నుంచి వాటర్ వచ్చేసి పిండి అంతా పలచగా అయిపోతూ ఉంటుందన్నమాట. చాలా తక్కువ వాటర్ తోటే కలిపేయాలి. కొంచెం ఇలాగ పెట్టగానే చూసారా, వాటర్ వచ్చేసి ఇలా మెత్తగా అయిపోయింది పిండి అంతా. ఎక్కువ క్యాబేజీ వేసాను, తక్కువ శనగపిండి యూజ్ చేశాను అన్నమాట.
ఇంకా పిండి కలిపేసుకున్నాం కదా, ఇంకా వడలు రెడీ చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద. ఆయిల్ మరీ ఎక్కువ వేడిలో వేయకుండా కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత వేసుకుంటే కరకరలాడుతూ వస్తాయి. మరి ఫుల్ కాక వచ్చిన తర్వాత అంటే వేడి వచ్చేసిన తర్వాత మనం వడలు యాడ్ చేసామంటే అవన్నీ వేయగానే నల్లగా అయిపోతాయి అన్నమాట. ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడైతే ఉండకూడదు. ఇలాగా మెత్తగా కావాలనుకుంటేనేమో కొంచెం లావుగా చేసుకోవాలి. మరి మనం పలచగా చేసామనుకోండి కొంచెం బాగా కరకరలాడుతూ వస్తాయన్నమాట. మరీ ఎక్కువ కాకలో కాకుండా వేడిలో కాకుండా లైట్ వేడి ఉన్నప్పుడే ఇలాగ ఫ్రై చేసుకోవాలి. కొంచెం అలా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే బాగా కరకరలాడతాయి. కొంచెం మెత్తగా కావాలంటే ఇలాగ చేసుకోవచ్చు అన్నమాట. బాగా కరకరలాడాలంటే బాగా ఇలా ఒత్తేసుకోవడమే, పలచగా చేసేసుకోవాలి. ఇందులో క్యాబేజీ అయితే ఎక్కువ యూజ్ చేసాము, తక్కువ పిండిలు అనేవి యూజ్ చేశాను నేను ఈసారి. మీకు వడ రావట్లేదు అని అనుకుంటే కనుక ఇంకొంచెం శనగపిండి అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం ఉప్పు, కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోండి. ఇది అలా పక్కన పెట్టుకుంటాం కదా, ఉండే కొలది అలాగా పల్చగా అయిపోతూ ఉంటుందన్నమాట. గబగబా చేసేయాలి. ఆ క్యాబేజీలో నుంచి వాటర్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయండి ఎక్కువ. తొందరగా ఇలా అయిపోతుందన్నమాట, మెత్తగా అయిపోతుంది పిండి. అన్నీ ఇలా రెడీ చేసేసాను. నాకు ఇవన్నీ కలిపి 2 వాయిల్లాగా వచ్చినాయి అన్నమాట. 2 సార్లుగా చేసేసా. చక్కగా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అలాగా ఫ్రై అవ్వగానే తీసేసాము అంటే లోపల పిండి అనేది ఉడకదన్నమాట. ఆ క్యాబేజీ కూడా ఫ్రై అవ్వడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వద్దు అని అనుకుంటే కనుక మనం మామూలుగా పెనం మీద కూడా ఇవి కాల్చేసుకోవచ్చు, అంటే ఫ్రై చేసుకోవచ్చు పెనం మీద కూడా. లేదంటే ఎయిర్ ఫ్రై పెట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఆయిల్ తినని వాళ్ళకి. ఇది ఓన్లీ ఆయిల్లో వేసామనే మాటే కానీ హెల్త్కి అయితే మంచిదే. క్యాబేజీ ఎక్కువ యూజ్ చేసాం మనము. ఇలాగ రెడీ అయిపోయాయండి వడలన్నీ. అలాగే దోశ, వడ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.